గురువుగారు 2025-26 సంవత్సరానికి గాను కుంభరాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయండి? కుంభరాశి వారికి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఈ యొక్క కుంభరాశి కిందకి వస్తాయి. అయితే ఈ యొక్క కుంభరాశి వారికి కూడా అధిపతి శనైశ్వరుడే. ఈ యొక్క కుంభరాశి వారిని ఈ సంవత్సరం శనైశ్వరుడు కూడా కొంచెం ఎవరైతే జన్మించుంటారో ఈ కుంభరాశిలో వారిని సరైన మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు శని భగవానుడు. ఆదాయం 8, వ్యయం 14 గాను, అంటే ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువగాను ఉంటుంటాయి ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా. రాజపూజ్యం 7, అవమానం 5గా ఉంటాయి. రాజ్యపూజ్యం 7గా ఉంటాయి, అవమానం 5గా ఉంటుంటాయి. ఈ రాశి వారికి గురుడు మే 15వ నుండి 12వ స్థానం తామమూర్తి సామాన్య ఫలితములు, మరియు శని సంవత్సరం అంతా ధనస్థానమందు సువర్ణమూర్తిగా సర్వశుభములు కలుగుతాయి. అలాగే ఈ రాశివారు గతం కంటే భిన్నంగా కొత్త వరవడిని కలిగి ఆదాయ మార్గాలను పెంచడం ద్వారా ఆర్థిక సంక్షోభాన్ని అధిగమిస్తారు. అంటే కొంచెం కొత్త మార్గాలు, ఎదువరకు ఒక్క కాన్స్టెంట్ ఇన్కమ్ దీని మీదే సంపాదిద్దాం అని ఎవరైతే ఆలోచిస్తున్నారో వారు కొంచెం కొత్తగా ఆలోచిస్తారు. కొత్తగా ఆలోచించి మంచి ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఆ అవకాశాలన్నీ కూడా కొంచెం క్రమశిక్షణతోటి, కొంచెం ధర్మనిష్టతోటి కనుక చేయగలిగినట్లయితే మంచి ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు. లేదంటే కనుక ఆ ఖర్చు అనేటువంటిది, వ్యయం అనేటువంటిది, అనవసరమైన ఖర్చు అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ప్రయత్నకారి సిద్ధి అవుతుంది, ఇదివరకటి మీద ప్రయత్నకారి సిద్ధి అవుతుంది. మంచి వస్త్రములు కట్టుకుంటారు ఈ సంవత్సరం. ఇదివరకటి మీద మంచి పదార్థములు, క్యాటరింగ్ బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో వారికి మంచి అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. ముఖవర్చస్సు పెరుగుతుంది, శరీర సౌష్ఠవం పెరుగుతుంది. సంతానం కూడా సృజనాత్మకంగా ఎవరైతే సంతానం కలిగి ఉంటారో ఆల్రెడీ వారి యొక్క సంతానం కూడా మంచి సృజనాత్మకంగా ఆలోచించి మంచి విజయాలు సాధిస్తూ ఉంటారు ఈ సంవత్సరం కొంచెం ఇదివరకటి మీద. అలాగే కొంచెం స్వల్ప ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి మధ్యలో, అవి అధిగమిస్తూ ఉండాలి. అలాగే శని కుంభరాశికి మాతృగృహ వాహన సౌఖ్య విషయంలోనూ చాలా ప్రభావితం చేస్తారు ఈ సంవత్సరం. కాబట్టి మాతృసౌఖ్యం అనేటువంటిది తక్కువగా ఉంటుంటుంది. కాబట్టి తల్లిదండ్రులతోటి అలాగే బంధువులతోటి కొంచెం ఆచితూచి వ్యవహారాలు చేస్తూ ఉండాలి. అలాగే చతుర్థ స్థానమును ఆయువును కూడా సూచించే అష్టస్థానందు లాభస్థానమును వీక్షించటే ఈ సంవత్సరం ఎదురుగటి మీద కొంచెం ఇబ్బందులు తొలగి కొంచెం మళ్ళీ బాగుండడానికి ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా ఈ శనేశ్వర స్వామికి ఆంజనేయ స్వామి ఆరాధన, అలాగే వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన, అలాగే లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన ఖచ్చితంగా ఈ సంవత్సరం బాగా చేస్తూ ఉండాలి. జూలై, నవంబర్ మధ్య కుటుంబంలో కొంత సమతౌల్యత లోపించి మళ్ళీ వస్తూ ఉంటుంది. రాహుగ్రహ సంచారం ప్రత్యేకంగా ఉంటుంది. ఏది ఎలా ఉన్నా కానీ అన్నీ కూడా అధిగమిస్తూ ఉంటారు. కష్టాలు వస్తాయి ఈ సంవత్సరం కుంభరాశి వారికి కూడా. కానీ ఆ కష్టాలన్నింటినీ కూడా ఎలాగోలాగా ఎవరో ఒకళ్ళు మీకు ధర్మ మార్గాన్ని అవలంబింపజేయడం ద్వారా మీరు ఆ కష్టాలను అధిగమిస్తూ మీ ఆదాయాన్ని మళ్ళీ పెంచుతూ ఉంటారు, ఖర్చులు చేస్తూ ఉంటారు. సరైన నిర్ణయాలు అందరితో సమిష్టిగా తీసుకోవాలి. కుంభరాశి వారు ఈ సంవత్సరం ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారంటే అందరితోటి చర్చించి నిర్ణయం తీసుకోండి. కుటుంబ సభ్యులు, స్నేహితులు ఏ ఫీల్డ్కి సంబంధించిన నిర్ణయం తీసుకుంటున్నారో ఆ ఫీల్డ్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ని అడిగి అందరినీ అప్పుడు నిర్ణయం తీసుకోండి. తొందరపాటు పడకుండా మనకి నిర్ణయం తీసుకోవాలి. సప్తమ స్థానంలో కేతు సంచరించడం వల్ల కొంచెం కమ్యూనికేషన్ ఇబ్బందులు వస్తాయి. అంటే మీ మాట, అంటే అది మంచి మాట మాట్లాడినా కానీ ఎదుటివారికి అది తప్పుడు మాటగానే వినిపిస్తుంటుంది. కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దుర్గామాతను ఆరాధించడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా ఈ కుంభరాశి వారు ఈ సంవత్సరం ఇబ్బందులు పడినప్పటికీ కూడా మంచి సత్ఫలితాలు అయితే పొందుతూ ఉంటారు. అలాగే శనీశ్వర ప్రీతికి బ్రాహ్మణునికి నల్ల నువ్వులటువంటి దానం, బియ్యం దానం ఇలాంటివి చేస్తూ ఉండడం ద్వారా, దానికి తగిన హిరణ్యం దానం చేయడం ద్వారా మంచి సత్ఫలితాలు అయితే ఈ సంవత్సరం పొందుతారు. స్వస్తి.